సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడా, సర్వాంతర్యామైన పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, విధానమైన ఆరాధన కార్యక్రమాన్ని నేను జరిగించిన విధానములు బట్టి స్తోత్రాలయ్యా. ప్రారంభం నుంచి ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచయ ద్వారా మీరు మహిమపరచబడినందుకై నీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సేవకుల్లోటిని పూర్ణగా వాడుకొని కొలతలేని ఆత్మాభిషేకముతో నింపుడైనా అయ్యా, మా అందరితో మీరు ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, పరిశుద్ధ గ్రంథములో బట్టి పండుగల గురించి తండ్రి మీరు రాయించిన రీతిగా ప్రభా, ఏ రీతిగా ఈ పండుగ చేసుకోవాలో మీరు తెలియపరిచినందులకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మా పితరులనైనా ఎన్నెన్నో పండుగలు చేసినైనా పండుగల దినమందు వారు దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా తండ్రి మీరు మాకు తెలియపరిచిన దేవుడు ప్రభా, మీకు స్తోత్రములనైనా. యేసయ్యా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ్యా. పస్కా పండుగ రోజు నా శరీరం తిని నా రక్తమును తాగమని పస్కా పండుగ దినమందు మీరు సెలవిచ్చారు దేవానికి స్తోత్రములనైనా. ఇదిగో తండ్రి, పెద్ద ముగిసిన పండుగ దినమందు 120 మంది పైకి బలమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించాలని మీరు మాట్లాడిన దేవుడు ప్రభా, మీకు స్తోత్రములనైనా. యూదుల పండుగ రోజు నీకు రోగులను స్వస్థపరచదని మీరు తెలియజేసిన దేవుడు ప్రభా, ఇదిగో పర్ణశాల పండుగ రోజు అనేకులు వారి ఏడుస్తూ ఉంటుంది, వారి ప్రతి పర్ణశాల పండుగలు ఎంతో సంక్రమంగా సంతోషంగా ఆనందంగా జరుపుకోవడానికి నేను వారికి పదాలను పంపించడానికి నాయన ప్రతి ఆ పండుగ రోజు ప్రతి మీరు ఆ రీతిగా జరిగించిన దేవుడు ప్రభా, మీకు స్తోత్రములనైనా. ఇదిగో తండ్రి, దైవ సేవకుడు అభిషేకం చేసుకున్నప్పుడు పక్షములను చేయాలని మీరు మాట్లాడారు నాయన. నా జీవిత కార్యక్రమం జరుగుతున్నప్పుడు పక్షములను చేయాలని మీరు మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రములనైనా. ఏదైనా శుభకార్యము జరిగించబడుతున్నప్పుడు ఇదిగో ఎంతో సంతోషంగా పక్షములను చేసుకోవాలని తండ్రి మీరు మాతో మాట్లాడిన దేవుడు అయినా. దావీదు తండ్రి మందసాన్ని తీసుకొని దావీదు ప్రభువులోనికి వెళుతున్నప్పుడు అయ్యా, మందసము తీసుకొని పోయే రోజు పక్షములతో, రొట్టెలతో, ద్రాక్షారలతో వారు ఎంతో సంతోషంగా ఒక్కొక్కరికి అయినా పంచిపెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రములు. పండుగను ఎలా చేసుకోవాలనైనా, ఏ రీతిగా అనుసరించాలో ప్రభా మీరు తెలియపరిచిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రములనైనా. అయ్యా, రేపటి దినమందు మేమందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటుండగా, మీ జన్మదిన పండుగను జరుపుకుంటుండగా దేవా, మేము కూడా మా పితరుల వలె అలా చేయుటకు మా కృప చూపెట్టనైనా. మా పితరులాగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా అలాంటి పండుగలను ఆ రీతిగా మేము జరుపుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మేము రేపటి దినమందు క్రిస్మస్ పండుగను ఎంతో సంభ్రమముగా, ఎంతో సంతోషముగా, ఎంతో ఆనందముగా మేము జరుపుకోవాలి నాయన. మేము పక్షములను చేసుకోవాలి, రొట్టెలు చేసుకోవాలి, అయ్యా అప్పుడములను చేసుకోవాలి, పూరీలను చేసుకోవాలి, ఎంతో సంతోషముగా చేసుకోవాలి. లేని వారికి మంచి పట్టుదలైనా ప్రతి ఒక్కరికి మంచి మనసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రములనైనా. ప్రతి దినమందునైనా మీ జన్మదిన పండుగను మేము కూడా జరుపుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రేపటి దినమందు ప్రతి జనాంగాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. పండుగలను ఆశీర్వాదాల చేత, దీవెనల చేత, కృప చేత మమ్మల్ని అందరినీ నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. పట్టబడిన ప్రతి ఒక్కరు వారి హృదయాల్లో మీరే 100గా 30గా ఫలింపజేసి మీ రాకడకు రాజ్యం మమ్మల్ని సిద్ధపరచమని, వాక్యం చెప్పిన మీ దాసుని ఇంకా బలపరిచి మీరే బలంగా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.